నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్ కమిటీ ఆఫీసుపై దాడి చేసిన రైతులు చైర్మన్ను బయటకు లాక్కొచ్చారు. ఆమెను రోడ్డు మీదకు తీసుకొచ్చి చుట్టూ బైఠాయించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అచ్చంపేట మార్కెట్ యార్డులో పల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని 3 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆ ఆందోళనలో భాగంగా ఆదివారం మరోసారి మార్కెట్ యార్డు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ యార్డులో వ్యాపారస్తులు, కమిషన్దారులు, ఏజెంట్లు, దళారులు ఏకమై రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల శ్రమ దోపిడీని దోచుకుంటున్నారని నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఆరుగాలం కష్టం చేసిన రైతులను మోసం చేయటం సరైంది కాదని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రైతులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులలో ఉన్న ధరను అచ్చంపేటలోనూ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ 20 రోజుల నుంచి అకాలంగా గుడ్డలు రావడం వల్ల 4,000, 5,000, 5,500 వరకు నడుస్తుంది. ఇప్పుడు ఎకరానికి 3 రోజుల నుంచి ఎప్పటి నుంచి గుంతలు తీసి వాళ్ళు కవర్ వేసి మోటార్లు తీసి గుడ్డలు తీసి ఇప్పటికి కూడా సగం మంది గుడ్డలు తీయలేదు. ఇప్పటికి 4 నెలల నుంచి మేము 16,000, 17,000 పల్లి తీసుకుపోయి మేము ఎకరానికి వేస్తే గుంత తీడి మొత్తం నీళ్లు పెట్టి మేము గుడ్డల్ని పండిస్తే దళారీలు ఈ వ్యవసాయ వాళ్ళు మొత్తం ఒకటి కుమ్మక్కయ్యి మాకు సరైన రేటు రాక మాకు ఈ నెల రోజుల నుంచి మామూలు ఇబ్బంది పెడతలేరు. చాలా మంది రైతులు చాలా అగుడు రైతులను దేనివల్ల అంటే ఈ అచ్చంపేట షేట్ల వల్ల రైతులు మొత్తం లేస్తే మార్కెట్ వస్తే మీకు బట్టలు వినిపించి తెస్తాం. మా రైతుల డిమాండ్ ఇది. మీరు మార్కెట్ లో రేటు పెట్టేటైతేనే రావాలి, లేకపోతే కాలు పెట్టకూడదు. రైతులకు మోసం చేయకూడదు. మేము బయట వెళ్ళాలనుకుంటాం, లేకపోతే బయట వేరే రాష్ట్రం తీసుకుపోతాం, మా సరుకు అమ్ముకుంటాం. మేము మందు దాగి చచ్చే పరిస్థితి అయిపోతుంది. ఎలా రేటు చూస్తే రైతులు మందు డబ్బా తీసుకొని తాగే పరిస్థితి ఉంది. ఈ అచ్చంపేటలో ఎవరు అడిగేటోడు లేదు. రైతుల సంఘం లేదు కాబట్టి కోమటోళ్ళ సంఘం ఉంది, ప్రతి ఒక్క జాతి సంఘం ఉంది, రైతుల సంఘం లేదు. కాబట్టి మీరు షేట్లు మొత్తం దోపిడీ చేసి మొత్తం నాణం చేస్తున్నారు. కాబట్టి గిట్టుబాటు రేటు పెట్టాలి. ఎవరు ఈ షేట్లు పెట్టకపోతే బయట పిలిపించి రేటు పెట్టాలి. చైర్మన్ కి డిమాండ్ అది చేస్తున్నాం. మాకు హామీ ఇవ్వాలి, మాకు రాసి ఇవ్వాలి.